ఆపరేషన్ సింధూర్ చుట్టూ పొలిటికల్ హైడ్రామా క్రియేట్ అవుతోంది. యుద్ధానికి మేము మద్దతు ఇచ్చాం, కానీ 4 రోజులకే కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ప్రశ్నించడంతో పాటు రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కూలిన యుద్ధ విమానాల లెక్కలు బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సైనికుల పోరాటాలు తక్కువ చేసేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడ కూలిపోయాయో చెప్పాలంటూ రేవంత్ ను నిలదీశారు కిషన్ రెడ్డి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవెందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ మాట్లాడాడు బడేమియా, హైదరాబాద్లో కూర్చొని చోటేమియా, అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా, దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు మాట్లాడము దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడారు.